వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బాను. ఈరోజు పొద్దున్నే కాణిపాకం గుడికి వచ్చాము. టెంపుల్లో దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము కోనేరు దగ్గరికి. ఆనైంది ఇప్పుడే దర్శనం అయి బయటకు వచ్చి కోనేరు దగ్గర ఉన్నాము. కోనేరు వ్యూ అయితే చాలా బాగుంది. టెంపుల్ వ్యూ కూడా చూడండి. అలాగే దర్శనం మాకు ఒక ½ అవర్లో అయిపోయింది, పెద్ద టైం పట్టలేదు. మావా ఈ బ్యాక్గ్రౌండ్లో ఫోటో కావాలి మాకు. ½ లోపల దర్శనం అయిపోయింది మాకు ఈరోజు. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ అరుణాచలం అయితే బయలుదేరుతున్నాం. తొందరగా రండిరా వెళ్దాం. అరే హరిబాబు, నీ ఫోటోలు పిచ్చిగా సగం టైం పోయేటట్టు ఉందిరా. మామ రాడమ్మా, మనమే వెళ్ళాలి మామ దగ్గరికి. అక్క నాకు 2 ఇడ్లీ, ఒక వడ పెట్టి అక్క. 3 ఇడ్లీయా? ఇది ఎరగారం ఉందిరా. 2 ఇడ్లీ పెట్టమంటారు. వీ హ్యావ్ కారం ఇడ్లీ. ఇడ్లీ ఏందిరా ఎట్లున్నాయి? మైదా పిండి. ఇదే ఏం పిండి అక్క? ఇదే అక్క. చట్నీలో కారం అది ఉప్పు వేయలేదనుకుంటా. మీకేమైనా అనిపించిందా? నాకు కూడా అనిపించింది. పల్లి చట్నీ. ఒకసారి మీరు చూడండి అక్క, మీరు టేస్ట్ చేసి చూడండి, తర్వాత వేయండి. ఓకే. అమ్మా సాగుతుందా? ఇడ్లీ ఎలా ఉందా? ఎలా ఉంది? అక్క మా బిల్ చూసుకో అక్క, బిల్ తీసుకొచ్చి. నా ప్లేట్ ఇడ్లీ, ఒక వడ ఫస్ట్ కాదు, 3 ఇడ్లీ 3 వడ 2 పూరి ప్లస్. అక్క నాది ప్లేట్ ఇడ్లీ, 3 వడ 2 పూరి. ₹70. ఓకే మామ, నీది? నాజా 4 ఇడ్లీ 2 వడ. 4 ఇడ్లీ 2 వడ. నీదిరా? నీదిరా? ఓకే. ఎంత అక్క? వాటర్ బాటిల్ 2 220. డ్రగ్స్ కొట్టే వాళ్ళు ఉన్నట్టున్నారు కదరా, ఇంజక్షన్ పట్టుకొని మీరు. తీయగా ఉందా ఇది? చిన్నపండు. వెల్కమ్ టు తమిళనాడు. వేలూరు తమిళనాడు. వెల్కమ్ టు తమిళనాడు బోర్డు చూడండి. ఇప్పుడే తమిళనాడుకి వెళ్ళి సెంటర్ అయిపోయాం. ఇతని పేరు సెందిల్, హరి కాదు, లేదు. ఇతని పేరు సెందిల్, డైరెక్టర్ సెందిల్. నువ్వుదా సెందిల్. ఈయన పేరు వచ్చి ఏం పేరు రా నీ పేరు? శ్రీవాయువు. అదే శ్రీవాయువు. శ్రీవారా? లాస్ట్ లో ఎండ్ ఉండాలి అంతే కదా. తన పేరు చెప్పుకుంటువారు మాదిరి. చెప్పుకుంటువారు మాదిరి. నా పేరు దా సెందిల్. ఎన్న పేరు సెందిల్. ఏ ಇಲ್ಲ నాందా సెందిల్ అబ్బా. ఇల్లడా నీదా శ్రీనాథన్. ఓకే శ్రీనాథన్. కలిసిరా శ్రీనాథన్ గురువాయప్ప. ఓకే. నీ పేరు రా సుధీర్. అసలు నాకే సెందిల్ సెట్ అవుతుంది. నీకు ఎవరు? ఇల్లడా ఇంతమంది సెందిల్ ఒక బడ్డీలో ఇరుకు ముడియాదురా. 100% డీజిల్ బుల్లెట్ అది. కాదురా పెట్రోల్ దేనా. సౌండ్ డిఫరెంట్గా ఉంది కదా మావా. నేను డీజిల్ బుల్లెట్. ఫస్ట్ లో అందరు తాగండి, అందరు సరిపోయేటట్టు ఉన్నాయి మామా. ఓకే
ఇది జొన్న దాల్ ఉందిరా, రాగిది కాదు దాల్ ఇదిగోరే కదా. మామ ఇదిగో. తీసుకురా. టచ్చింగ్కి చూడు ఏమన్నా పెట్టినాడు ఐటమ్స్. హ్యాండిల్ మ్యాన్. ఇది రాగంబలా జొన్నంబలా? రాగంబలేనా? జొన్న జొన్న ఇది. జొన్నంబలు టచ్చింగు మామిడికాయ. ఎట్టుంది టేస్టా? నీకు ఎట్టుందిరా? ఓకే ఓకే. మామిడికాయ బాగుందా? అదే తాగేది. నువ్వు తాగు, వాడిని కొడిది తాగి టచ్ చేయరా. అబ్బబ్బబ్బబ్బా, ఆ, అది మంటలేకుండా నాకు. రికార్డ్ అయిపోయింది, ఏం చేయలేం. ఏం తింటావురా? ఎంత నా కెమెరా ఇది? 55,000 ఓన్లీ. మీల్స్ నీకురా? ఏమన్నా అడగండి, నేను అడగను. నీకురా? కానీ వేడి వేడి ఉంటుంది. నాకు మీల్స్ వద్దు. వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. అదే ఎందుకొద్దు? ఎవరికి మీల్స్నా? వీడియో తిప్పిట. రే శ్రీనాథ్ గారు అప్పుడు ఎందుకు తీసుకున్నావురా నువ్వు? అదే చెప్తా ఇప్పుడు. నాలో సగభాగం అన్న నా భార్య వాడు. ఆ? నా సగభాగం ఇది ఇలాగే రేపు దిగిద్ది. బాగా ఇంకో అప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఇంకో అప్పడం కావాలా? అప్పుడే లేకపోతే తినవా? టేస్ట్ ఏరా తినవా? ఏరా తినవా అప్పడం లేకపోతే? పిలిచే ఎవరు ఆపడ పురుగు అమ్మన్ మ్యాన్ సాంబార్ ఎలా ఏం కాదు. సాంబార్ అట్లా తమిళ్లో చెప్పురా. తైరు సాదం ఇరుకు, పాయసం ఇరుకు, కూర ఇరుకు, రసం ఇరుకురా. వాళ్ళు ఎందుకు తిడతారు నువ్వు తినేదానికి? యూజ్లెస్ ఫెలో వాళ్ళు వీళ్ళు ఎందుకు చూపిస్తున్నారా? యూజ్లెస్ ఫెలో. నైస్గా తింటున్నాడు. వాటర్ వాటర్ ఓకే. తన్ని నీళ్ళు చాలా కాస్ట్ బయట. 100% ప్యూర్ తల్లి. ఇట్స్ నాట్ రసం, 100% సరుకు ఇట్స్ సన్నీ. తల్లి ఓకే. సజ్జలు వేసారు 100%. 100% సరుకు ఇది. 200% సార్. 100 కూడా వేరే. 200 అంటే కాదు. నేను రోడ్డు తీస్తున్నాను. మేము ఇప్పుడు అరుణాచలానికి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్లో ఉన్నారా మనం? 20 కిలోమీటర్స్లో ఉన్నాము, వచ్చేసాము. మేము సాయంత్రం 6 గంటల పైన గిరి ప్రదక్షిణ చేస్తాము. అప్పుడు దాకా దేవి ఎండ ఎక్కువగా ఉంది. అందులో మా వాళ్ళు పాపం రెస్ట్ తీసుకుంటున్నారు. వెనకాలోడికి అసలు నిద్రలేదు. వెనకాల ఒక కారు వస్తుంది స్పీడ్గా. వాడు గుద్దుతూనే భయం వేసి నేను బ్రేక్ కొట్టి సైడ్ ఆపుదాం అనుకుంటున్నా. మా వాడు కొట్టేశాడు. కొట్టలేదులే, మా వాడు ఏడుపు నేను తట్టుకోలేకపోతున్నా. ఎరా బొమ్మరిది, నువ్వు లుంగి కట్టుకొని గిరి ప్రదక్షిణ చేయి సాయంత్రం. నా అందా సెందిలను. ఫైనల్లీ మనం అరుణాచలం అయితే చేరిపోయాము. జస్ట్ రీచ్ టు అరుణాచలం. గుడి చూడరా ఎంత బాగా కనిపిస్తుంది నుంచి. ఓం నమ శివాయ్. నువ్వు ఆ డైలాగ్ ఏ బాగరావు. ఉన్న 4 సబ్స్క్రైబర్లు వెళ్ళిపోతారు మన ఛానల్ నుంచి. వెహికల్స్ నాట్ అలౌడ్ అయింది. రే హరి పోదాంపా. రే తెల్లబొచ్చో. రే 10 నిమిషాలా? ఏం చేస్తావు 10 నిమిషాలు? ఎరా పోదామా? మామ నువ్వు? నాకు లుంగి మామ. గుడికి వచ్చేసాం. ఇక్కడ నుంచి బయలుదేరి ఒక కిలోమీటర్ వెళ్తే గుడి దగ్గరికి వెళ్తాం. అక్కడ నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు చెప్పురా. రే డైలాగ్ ప్లీజ్. చెప్పులు వేసుకుని గుడి ప్రవేశం చేస్తాను. సీరియస్? గుమ్మడికాయ పగలనాడు పగలది అంత తలకాయ పట్టు అంటది.
14 కిలోమీటర్ నడు, నేను కోకోనట్ ఆయిల్ తెచ్చిస్తాను నీకు. 40 కిలోమీటర్లు కాదు, 40 కిలోమీటర్లు నడవచ్చు. నేను మీ అందరం ఫాస్ట్ నడుస్తాం మామ. తొల్లు అడు సరే ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఆడ పోయినా ఎవరు నడుస్తారో ఎవరు ఇదవుతారో రీల్లో చూసా విత్ కోకోనట్ కాదు. కోకోనట్ ఆయిల్. ఇలా కాదు, ఇప్పుడు చూద్దాం చెల్లు లాపలేదా లెఫ్ట్ ఏది రైట్ ఏది? సాక్స్ వేసుకోవడం కూడా రాదురా. ఎంతవరకు చదువుకున్నావా? ఎరే ఎంతవరకు చదువుకున్నావా? 10th ఫెయిలా? ఇంటర్ ఫెయిలా? సాక్స్ వేసుకోవాలి ఎప్పుడు స్కూల్కి పోయేటప్పుడు? ఒకసారి ఫైన్ కట్టడం జరిపి నా జీవితం అంతా. అవునా? 50 రూపాయలు. అరుణాచలంలో తెలిసింది ఎట్టేసుకోవాలో దేవుడు చూపించాడా? మామ జంపు మా ఐడియా. అటు కాదు తిప్పు అంతే అంతేలే, పడదానా. పడితేలే. అది కింద పోవాలరా, మిడింగ్ కిందకి అది. అదే నేను చెప్పలా, చెప్పాలని చెప్పలా. సాక్సులు కూడా వేసుకోవడం రాదు, డిగ్రీలు అయిపోయినాయా? చెప్పగలరా మీరా? జాబ్లో జాయిన్ అయినప్పుడు ఈడ చెప్పరి చాలేపా. మా వాడు నీడ కోసం ఎత్తుక్కుంటా ఉన్నాడు. కాలు మామూలుగా కాలట్లేదు ఇక్కడ ఉన్న నేలకి. వాడు నీడ ఏడుందో ఆడు నడుచుకుంటా పోతా ఉన్నాడు. రే బండ్లు కొట్టేసి దొంగ ఉన్నట్టున్నావు, ఈ పక్కన్నాడు. కాలు కాలుతున్నాయా? మాకేం కాలుతున్నారా? మాకు కాళ్ళే కదా కాలేదు. ఇదిగో మీరు నడవట్లా. గుడి దగ్గరికి ఇప్పుడే వచ్చాము. ఎండ మామూలుగా లేదు ఏడ. ఎండ చూడండి ఎట్లుందో, కాలు మామూలుగా కాలట్లేదు ఈడ. ఇప్పుడే శివయ్య బొట్లు పెట్టుకొని గుడి ముందుకు వచ్చాము. ఇక్కడి నుంచి గిరిపేదక్షిణ స్టార్ట్ అవుతాము ఒక 5 నిమిషాల్లో. మా వాళ్ళు చూడండి బొట్లు పెట్టుకునేదానికి సంపుతున్నారు మా వాళ్ళని. పోదాం అక్క. ఓకే, ఈ అక్క నన్ను ఇంకా బాగా రెడీ చేసింది. కమాన్ బాయ్స్. ఎరా నీకైతే సరిపోయిందిరా నామం. చిల్లరుండి. ఓకే లెట్స్ గో. మొత్తానికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి. గిరి ప్రదక్షిణలో మనకు ఫస్ట్ వచ్చిన టెంపుల్ ఇది. ఇంద్రలింగం గుడికి వచ్చాము. ఇక్కడ మొత్తం 7 8 ఉన్నాయి లింగాలు. అవి కూడా దర్శించుకోవాలి పోయేటప్పుడు దారిలో. అగ్నిలింగం టెంపుల్ 2 నా పేరు నీలకంఠ. నీలకంఠ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పెద్ద ఆయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. ఆయనకి తెలిసింది ఏదైతే ఉందో ఇక్కడ అంతా చెప్పాడు మనకి. తెలిసిన వరకు చెప్తాను. చెప్పండి, మైక్ తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. ఈ అరుణాచలం పూర్వంలో మహర్షులు తపస్సు చేసిన చోటు ఇది. దాంట్లోనే చెప్పాలి, తెలుగులోనే చెప్పాలి. తెలుగులోనే చెప్పండి. తపస్సు చేసే చోటు ఇది. ఈ సాక్షాత్ పరమేశ్వరుడు ఇక్కడ కొండ రూపంలోనే ఉన్నాడు. అందుకే అరుణాచలేశ్వరుడు. అందుకే మనం ఆయన చుట్టూ తిరగటం 14 కిలోమీటర్లు తిరిగి రావటం, ఆయన తిరిగి వచ్చినట్టే అవుతుంది. రమణ మహర్షి కూడా ఆ కొండ మీదే కూర్చొని గుహలో తపస్సు చేశారు. ఆ కొండే దేవుడు. గిరి ప్రదర్శన అంటే ఆయన తిరిగి రావటమే. అంతే. తర్వాత ఇది పంచలింగాలని చెబుతారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడులో పంచలింగాలు అంటే అగ్ని, పంచభూతాలు. ఈ పంచభూతాల్లో ఒక భూతమైన ఈ అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడు గుడి. చాలా ఎత్తుగా ఉంటుంది. సుమారు 200 అడుగుల దాకా ఉంటుంది గుడి. 180 అడుగులు ఎంతో ఉంటుంది హైటు. రాజగోపురం టవర్ 4 గోపురాలు ఉంటాయి. 4 దిక్కుకి 4 గోపురాలు ఉంటాయి. ఆహారం కూడా బాగుంటుంది. అది దర్శిస్తే మహాపుణ్యం ఉంటుంది. ఇక్కడ గిరి ప్రదర్శన చేస్తే సర్వభావాలు తొలగిపోతుంది శాస్త్రాలు కూడా చెప్తుంది. రమణ మహర్షి అంటే మీకు అందరికీ తెలుస్తుంది అనుకున్నా.
అందుకే ఆయన రిషి స్థానంలో పొందారు. ఎంతో దవిష్యులు ఉన్నారు, ఆయన ప్రత్యేకంగా ఆయన మట్టికి మనం రిషి అంటున్నాం. అంత దవిష్య గలవాడు ఆయన, మహా పుణ్యాత్ముడు. అటువంటి తిరువణామలై అని చెప్పే అరుణాచలాన్ని మన ఒకసారి ధరిస్తే మనం జన్మం ధన్యమవుతుంది అని నేను చెప్తాను. ఇక్కడ ఏమేమి గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనేది క్లియర్గా దీనిలో రాసి ఉంటుంది అనమాట. టోటల్ గుడి మ్యాప్ ఉంటుంది, కొండ చుట్టూ ఎక్కడెక్కడ ఏవే లింగాలు ఉన్నాయో టోటల్ క్లారిటీగా దీనిలో చూపిస్తుంది. ఇక్కడ యమలింగం దగ్గరికి వచ్చాను దర్శనం చేసుకోవడానికి. ఇది 4వ లింగం అనుకుంటా మన గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత. బామర్ది ప్లీజ్ యార్రాని నాందా సెందిల్. ఓకే, చెవులో పువ్వు చెప్పుకుంటూ వారు మాదిరి చెవులో పువ్వు ఏందిరా ఏరా తెలిసి అడుగుతున్నాను. ரொம்ப స్మెల్ కమింగ్. ரொம்ப స్మెల్ కమింగా? నల్లా స్మెల్ కమింగ్రా. ఓకే ఓకేవా? ఓకే. నాందా సెందిలా బాగుందిరా టేస్ట్ కూడా. నిన్న రాత్రి మనం బయలుదేరేసరికి ఏడైపోయిందా? ஐயா என்ன உங்களுக்கு வேணுமா? ஹலோ పెట్టు అంత లేదన్నా. ఇంకోసారి పెట్టురా. తినరా శ్రీనాథ్? శ్రీనాథ్ తినరా? పెట్రోడికే పెట్టు పెట్టు పెట్టు. శ్రీనాథ్ ఇద్దరా బా. తినాలని ఆశ లోపల ఉన్నా కానీ బయటికి మాత్రం భలే నటిస్తున్నావు నువ్వు. నట కిరీటి ఐటమ్ చేంజ్. అంతలో టాస్ కూడా పడింది. வாட்டர் பாட்டிலுக்கு அங்கே கொடுத்துரு. రే పాలకూర బోండారా బాగుందిరా? இது உட்காரியா? డిపార్ దిగితే నడిచేది. శివయ్య చేస్తుండ్రు, శివయ్య నువ్వు తినేసి పడుకో, నేను ఎత్తుకొని వెళ్తాం మేమిద్దరం. నేను సుధీరు కాళ్ళు చేతులు పట్టుకొని ఎత్తుకొని వెళ్తాం. మీరు ఎక్కడ డ్రాప్ చేస్తారు అక్కడ నాకు కావాలి. మీకు ఎలా కావాలంటే అలా వాడుకోండి మైకాయన్ని. ఓకేనా? చెరొక్కాలు పట్టుకొని తీసుకుంటా బాధనా? చెరొక్కాలు పట్టుకొని తీసుకుంటా బాధ. ఓకే, అదే పని చేద్దాం. నైరుతి లింగం దగ్గరికి వచ్చింది ఇప్పుడు. తమ్ముడు చెమటకు పోద్దిరా, చెమటకు పోద్ది. ఓం నమ శివాయ. సరిపోయినవరా నువ్వు కూడా నాకు తగ్గట్ట. లాగి నువ్వు పక్క నుంచి ఒక పక్క కొట్టు. సర్లే పక్క. సూర్యలింగం ఇది ఎన్నోది? ఇది 5వది కదా? 5వదా 6వది? 5వదిలే. పూర్ణలింగం దగ్గర ఉన్నాం ఇప్పుడు. పూర్ణలింగం పెద్ద కట్టోడు వస్తుంది, లాగడానికి రెడీ. గేడి తిరుక్కోండి, గేడి తిరుక్కోండి. కంగారు పడకండి. అది బాధ మాకు. చిన్న అక్కడ ఫోన్ ఇస్తాడు, తీసుకోండి. అన్న ఫోన్ ఇస్తాడు. అదే వాడు పిల్లాడికి చిన్న ఫోన్ తీసుకోండి. నాని ఎవరు వస్తున్నారు ఇప్పుడు? బాగా వస్తాడే వాగు. సింపుల్ గా రారా. టెన్షన్ పడకండి. చేతి బయటికి పగిలిందేటి చూడు. అట్లా సైడ్ పక్క 2 చేతులు పెట్టి మెల్ల మెల్ల టెన్షన్ పెట్టకనా. టెన్షన్ పడబాక, టెన్షన్ పడబాక. అన్న వీడు అతను పక్క రారా. మీరే మెల్లగా రండి, కొంచెం అట్లా అట్లా లేచి మెల్లరా. ఆ లోపలే బాగుంది కొద్దిగా ఈ రోజులోనే.
వెనక్కి మాట్లాడు మళ్ళా రాలేరు భయపడుతున్నా మా పక్క జరగం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వాడి శ్రీనాథా ఏరా అరే ఆడ దాకా వచ్చినోడు రాలేకపోయావా? అయిపోయా ఏ ఈడేడి నడుచుకుంటూ వచ్చేసిండ్రీడా. సెకండ్ బయటకు వచ్చినట్టు వచ్చేసి ఏడు కాదు గేడి తిరుగుకున్నట్టు వచ్చేసి గేడి కాదు నువ్వు క్రాస్గా పడుకొని ఉండవు. లింగం ఇదే లాస్ట్ ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. నల్లగా అయిపోయారా మనం. ఇప్పుడే అరుణాచలంలో దర్శనం అయింది, బయలుదేరాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ మన పెంచులకోనకి వెళ్తాం. ఇక్కడ నుంచి పెంచులకోన నుంచి ఊరికి వెళ్ళిపోతాం నెల్లూరు. దర్శనం అయిపోయి ఇప్పుడే బయలుదేరాము. అందరూ వికెట్ డౌన్, అన్ని వికెట్లు డౌన్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి బయలుదేరాము. ఇంకా నైట్ నాకు తెలిసి పెంచులకోనలో స్టే చేస్తాము. పెంచులకోన నుంచి నెల్లూరు వచ్చేస్తాం డైరెక్ట్. కానీ కాళ్ళు మాత్రం అందరికి బొబ్బలు ఎక్కిపోయినాయి పాపం, చాలా బాధపడ్డారు అందరూ. మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం, 3:30 అలా స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల బొబ్బలు వచ్చేసాయి కాలికి బాగా. ఇంకొక 1-2 అవర్స్ ఆగి బయలుదేరి ఉంటే సరిపోయేది. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాం అందరం. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. మాకు దగ్గర 14 అవర్స్ టైం పట్టింది, 12 అవర్స్ టైం పట్టింది. 12 అవర్స్ ఈవినింగ్ 4 స్టార్ట్ అయితే మళ్ళా 4కి మార్నింగ్ ఎండ్ అయిపోయింది. 3:30 కల్లా ఎండ్ అయింది. 8 లింగాలు చూసుకొని మోక్ష మార్గంలో నేను పట్టల దూరడానికి వెళ్ళాము, దూరాను కానీ పట్టల. దాంట్లో లాగాలని ట్రై చేశారు కానీ కుదరలేదు. ఇంకా అన్నీ చూసుకొని వచ్చేటప్పుడు పొద్దున్నే 4 అయిపోయింది. మళ్ళీ వచ్చి దగ్గరలో ఒక రివర్ ఉంటే ఆ రివర్లోకి వెళ్ళాము స్నానం చేయడానికి. స్నానం చేసి అక్కడి నుంచి దర్శనానికి వెళ్తే 9కి వెళ్తే 12 గంటలకు బయటకు వచ్చాం. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా అరుణాచలం శివయ్య అనుగ్రహం కలిగింది. మ్యాక్సిమం ఎన్నిసార్లు అనుకున్నా వెళ్ళలేకపోయాం, కానీ ఈసారి గట్టిగా అనుకొని బయలుదేరాం. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం గిరి ప్రదక్షిణ. మెయిన్ టాస్క్ ఇది ఒకటే, గిరి ప్రదక్షిణ ఒకటే మనకి మెయిన్ టాస్క్. దీంట్లో మనం చేయగలుగుతామా లేదా అనేది. మ్యాక్సిమం అందరూ సాక్సులు అలా వేసుకొని నడుస్తున్నారు, కానీ మేము సాక్స్లో ఏం వేసుకోలేదు. అందువల్ల ఈ తార్ రోడ్డు మీద నడవడం వల్ల బొబ్బలు వచ్చేసాయి బాగా కాళ్ళకి. దగ్గర ఒక కిలోమీటర్ నడవడానికి టోటల్గా మనం కౌంట్ చేసుకున్నా కానీ 1 hour 10 minutes పట్టింది ఒక కిలోమీటర్కి. మోక్ష మార్గం కాడ కొంచెం లేట్ అయిపోయింది మాకు, అక్కడ కొంచెం ఎక్కువ జనాభా ఉండే లోపల లేట్ అయిపోయింది. ఒక 2-3 hours పట్టింది అక్కడే మాకు, ఫుల్ జామ్ అయిపోయింది. అందులోకి ఎవరన్నా నాలాంటి వాళ్ళు పట్టణం వాళ్ళు వెళ్ళిపోతే లోపలికి వాళ్ళని టెన్షన్ పెట్టేసి లోపల ఒక్కొక్కరికి 10-20 minutes అలా పడుతుంది. వెళ్ళలేని వాళ్ళు తొందరగా వెనక్కి వచ్చేసి ఇబ్బంది ఉండదు, కానీ లేట్ అయిపోతే చాలా లేట్ అయిపోద్ది లోపల. కానీ లేడీస్ వల్ల కొంచెం లేట్ ఎక్కువ అవుతుంది. జెంట్స్ మాత్రం వెళ్ళేవాళ్ళు తొందరగా వెళ్తున్నారు, కుదరకపోతే మొత్తం వెంటనే బయటకు వచ్చేస్తున్నారు. అంతా బాగానే ఉందన్నమాట. ఇప్పుడే వేలూరు రూట్కి వచ్చేసాము. వేలూరు రూట్లో దగ్గర ఒక 20 kilometers అలా, అంటే అరుణాచలం నుంచి ఒక 20-25 kilometers దాటాము. ఆన్ ద వేలో ఉన్నాము.
టువర్డ్స్ వేలూరు నుంచి డైరెక్ట్ చిత్తూరు తిరుపతి రూట్లో వచ్చేస్తాము. బ్యాక్ టు ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది వేలూరు.